గిట్టుబాటు ధరలు లేక పొగాకు రైతులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. పర్చూరు నియోజకవర్గంలో ఈ ఏడాది దాదాపు 62,000 ఎకరాల్లో పొగాకు సాగైంది. గతేడాది 15 నుంచి 17,000 రూపాయలు పలికిన క్వింటా పొగాకు ధర ఇప్పుడు 4,000 రూపాయలకు పడిపోయింది. కనీసం కోత ఖర్చులు కూడా దక్కే పరిస్థితి లేక రైతులు అలాగే అట్టిపెట్టుకున్నారు. పొలాల్లోనే పందిళ్లపై పొగాకు మగ్గిపోగుతున్నా కొనే నాదుడే లేడని వాపోతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు వేడుకుంటున్నారు. పోయిన సంవత్సరం 8,000 అట్ట కొన్నారు అడుగులు. ఈ ఏడు మరీ దారుణంగా పడేశారు. 4,000 3,500 అంటున్నారు. 3 కంపెనీలు ఒకటాయి. ఐటీసీ, జీపే, డక్కను కొంటున్నారు. లోకల్ వాళ్ళు ఇప్పుడు 3,500 4,000 మీద కొంటున్నారు అడుగులు. అది గిట్టుబాటు ఏం కాదు. ఖర్చు ఎకరానికి నీళ్లు పెడితే 8,500. బలం బస్తాలు 2 CN ఒక్కోటి 1,200 రూపాయలు. ఎకరానికి 2 కాడీలు చల్లుతున్నాం. ఒక ఏరియా కూలీ 800 రూపాయలు. తాడుకి